నా అల్లుడు వచ్చి నన్ను విఐపిగా ఫీల్ అయ్యి నాతో ఇంటర్వ్యూ తీసుకోవడం అంటే ఇట్స్ ఎ హానర్. ఇప్పుడు నీకు షార్ట్స్ ఎందుకు చేయాలనిపిస్తుంది? అది షార్ట్స్ చేస్తుంటే నాకు ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. నాకు డౌట్స్ వస్తే ఇంకా ఇంకా అడగాలి. ఓ నైస్ కదా. ఆపండి, ఇంకా చాలు. నువ్వేమో పెద్ద అట్ట, మిద్ది లక్తేమో మిద్ది లక్త, చిన్నత్తేమో చిన్నత్త. ఒరే ఏంట్రా ఇది పెద్దత్త. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. అండ్ నా వీక్నెస్ ఏంటి అంటే మీరందరూ మీకోసం అంటే స్ట్రాంగ్ ఉండాలనుకుంటా కానీ మెల్ట్ అయిపోతా ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ ఒక రకంగా స్ట్రెంగ్త్, ఇంకొక రకంగా చూడగానే వీక్ అయిపోతా. నేను అట్లా మాట్లాడుకుంటాం, నువ్వు ఇదంతా మీకు అర్థం కావట్లేదు కదా. వీళ్ళ స్కూల్లో, మా ఆయుష్ వాళ్ళ స్కూల్లో ఒక చిన్న ప్రాజెక్ట్ ఇచ్చారంట. నువ్వు ఎవరినైతే విఐపిగా ఫీల్ అవుతావో సో వాళ్ళది చిన్న ఇంటర్వ్యూ కావాలని ఇస్తే నన్ను చూస్ చేసుకున్నావా, అమ్మ నాన్న చెప్పారా నాతో ఇంటర్వ్యూ తీసుకోమని? నేనే చూస్ చేసుకున్నా. ఎందుకు నన్ను చూస్ చేసుకున్నావు? ఎందుకంటే నువ్వు విఐపి కాదు. ఏ రకంగా విఐపి నేను నీకు చెప్పు. షార్ట్ వీడికి ఎంతసేపు నా షార్ట్స్ వీడియో మీద. ఓకే, నీకు నచ్చుతాయా మరి మా రీల్స్, మా షార్ట్స్? నచ్చుతాయి, కానీ ఒక రోజు నువ్వు సబ్స్క్రైబర్ మీద పెట్టినావు కదా, ఆడొచ్చి చాలా మంది వచ్చింది, అందుకే ఫిక్స్ అయినా నేనే చేయాలని. దట్స్ నైస్ కదా. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నా అల్లుడు వచ్చి నన్ను విఐపిగా ఫీల్ అయ్యి నాతో ఇంటర్వ్యూ తీసుకోవడం అంటే ఇట్స్ ఎ హానర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఏం క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నావు? ఫస్ట్, నీకు చెఫ్ లాగా పిలిస్తే నచ్చుతుందా, లేదా యూట్యూబర్ లాగా పిలిస్తే నచ్చుతుందా? నాకు ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో నాకు షెఫ్ అని పిలిస్తేనే ఇష్టం. నన్ను రికగ్నైజ్ చేసింది కూడా మన వాళ్ళందరూ షెఫ్గానే. షెఫ్ స్వప్న వైట్ల అంటే ఇష్టం. వాట్ నీ హాబీ ఏంటి? నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం, కుకింగ్ అంటే ఇంకా ఇష్టం. షార్ట్స్ చేయడం ఇష్టం లేదా? ఇష్టం. మరి చెప్పలే. వీడు ఇట్లా అడుగుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో షార్ట్స్, రీల్స్ చేయడం ఇష్టం. అది కూడా స్క్రిప్ట్ రాసుకొని చేసుకోవడం ఇష్టం లేదు. న్యాచురల్గా మేము ఎలా ఉంటామో అలా ప్రజెంట్ చేయడం ఇష్టం. నీ స్ట్రెంగ్త్ ఏంటి, ఇంకా నీ వీక్నెస్ ఏంటి? నా స్ట్రెంగ్త్ నా హార్డ్ వర్క్. ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాజెక్ట్ వచ్చినా 100% హార్డ్ వర్క్ ఇస్తా. అండ్ నా వీక్నెస్ ఏంటి అంటే మీరందరూ మీకోసం అంటే స్ట్రాంగ్ ఉండాలనుకుంటా కానీ మెల్ట్ అయిపోతా ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ ఒక రకంగా స్ట్రెంగ్త్, ఇంకొక రకంగా చూడగానే వీక్ అయిపోతా. నెక్స్ట్ అంతే. ఇంకా నేను నిన్ను అడగొచ్చా? సో నువ్వు పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు? ఏరియా 51లో పనిచేస్తా. ఓ రియలీ? వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? హూ ఈజ్ యువర్ మోర్ ఇన్స్పిరేషన్? నోబడీ. సమ్వన్ హ్యాస్ టు బి దేర్ కదా. నువ్వు ఎందుకు అన్ని క్వశ్చన్స్ అడుగుతావు ఎక్కడికి వెళ్ళినా? ఇప్పుడు నీకు షార్ట్స్ ఎందుకు చేయాలనిపిస్తుంది? అది షార్ట్స్ చేస్తుంటే నాకు ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. నాకు డౌట్స్ వస్తే ఇంకా ఇంకా అడగాలి. ఓ నైస్ కదా. సో ఎవరైనా సరే చిన్నపిల్లలు అసలు డౌట్స్ అంటే మామూలు డౌట్స్ కాదండి. ఇదిగో చూసారు కదా, అట్లుంటుంది అనమాట. డౌట్స్ మీద డౌట్స్. మళ్ళీ ఏదైనా మనం కాన్ఫిడెంట్గా ఒక విషయం వాడికి చెప్తే వాడు అడిగే డౌట్స్ వల్ల నేను చెప్పింది కరెక్టేనా అనే డౌట్ మళ్ళీ మనకు వస్తుంది అనమాట. సో వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? మై ఫ్యామిలీ. ఓ దట్స్ నైస్. వాట్ ఈస్ యువర్ వీక్నెస్? ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందా? ఇప్పుడు తెలుసుకున్నావు కదా, మరి దాన్ని కంట్రోల్ చేయడం ఎలా కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఎట్లా? ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందని నీకు ఎప్పుడు అర్థమైంది? తెలియదు, అట్లా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అనిపిస్తుందా? సో ఇంకా మన ఫ్యామిలీలో ఎవరిని చూసి వాళ్ళలాగా అవ్వాలి అనిపిస్తుంది నీకు? ఏం కాదు, కానీ కొంచెం నాకు టైక్వాండో ఫైటింగ్ అయినప్పుడు నేను ఓవర్ కాన్ఫిడెన్స్ అయినవా? సో నాన్నతో నీకు ఏ ప్లేసెస్ వెళ్ళాలంటే నీకు ఇష్టం? గోవా, జమ్మూ కాశ్మీర్. నాన్నలో బాగా నీకు నచ్చేది ఏంటి? కామెడీ ఉన్నప్పుడు. అమ్మలో నీకు బాగా నచ్చేది ఏంటి? కామెడీ ఉంటుందా అమ్మ నీతో? ఉంటుందా? అమ్మ ఏం బాగా వండుతుంది? అన్ని
అన్నీ బాగుంటుంది. నీ మోస్ట్ ఫేవరెట్ ఏంటి? మటన్. మటన్ కర్రీయా? సో ఇంట్లో అమ్మ నాన్న ఎప్పుడైనా గొడవ పడ్డారంట? మటన్ కాదు, తోటకూర. తోటకూర ఫెల్లో అనమాట. సో ఇంట్లో అమ్మ నాన్న గొడవ పడతారు అనుకో ఎప్పుడైనా, ఇట్స్ కామన్, అందరి ఇంట్లో గొడవ పడతారు. సో మధ్యలో నువ్వు వెళ్ళి ఏమన్నా చెప్తావా లేకపోతే నువ్వు సైలెంట్గా ఉండిపోతావా? చెప్తా. ఏమని చెప్తావు బేటా? ఆపండి ఇంకా చాలు అంటావా? అప్పుడు వాళ్ళు ఆపేస్తారా నిన్ను? ఆపడు. పక్కన పెడతారు. సో ఇప్పుడు నాకు తెలుసు నీకు నాని అంటే చాలా ఇష్టం కదా, ఎందుకురా నీకు చిన్నప్పటి నుండి నాని అంటే ఫుల్ ఇష్టం? ఎందుకంటే తెలీదు, అట్లే ఇష్టమా? ఏం ఇష్టం నాని? అత్త, మరి నీకు అమ్మ ఇష్టం కదా? ఇష్టం. ఎందుకు? ఎందుకు అంటే ఇట్స్ అమ్మ కాబట్టి. నీకు నాని నీతో ఎక్కువ లేదు కదా, అయినా కూడా నువ్వు చిన్నప్పుడు నానితో ఎలా ఉన్నావో తర్వాత కూడా ఇప్పుడు కూడా అదే ఎఫెక్షన్ నేను నీలో చూస్తూ ఉంటా. నేను వండర్ అవుతుంటా, అది నాకు చాలా నచ్చుతుంది. నేను అడ్మైర్ అవుతూ ఉంటాను నిన్ను చూసి. సో అమ్మ ఫోన్ చేసినా నాన్న ఫోన్ చేసినా చేయకపోయినా నువ్వు నానికి ఫోన్ చేస్తావు కదా, అది నాకు చాలా నచ్చుతుంది. ఫోన్ చేసి నాని ఏం చేస్తావు, ఏం తింటున్నావు, ఎప్పుడు వస్తావు అని అడుగుతావు కదా, ఐ రియల్లీ లైక్ ఇట్ అనమాట. అందుకే ఎందుకు ఇష్టం అని అడిగా. నువ్వు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మీ మమ్మీకి ఫోన్ చేస్తావు కదా, అప్పుడు ఏమైనా చెప్పాలని? నేను కూడా అట్లే. సూపర్, ఐ లైక్ ఇట్. సో ఇదన్నమాట, చూసారు కదా అత్త అల్లుళ్ళ చిన్న ఇంటర్వ్యూ. నాకైతే చాలా నచ్చిందంటే వాడిలో ఏంటి అంటే అమ్మకి నాన్నకి, అంటే మా మమ్మీకి వీడికి నాన్నమ్మ అవుతుంది కదా, సో అమ్మకి నాన్నకి డిఫరెన్స్ లేకుండా వాళ్ళు లవ్ చేస్తున్నారు చూడండి, అది ఎంతమంది పిల్లల్లో ఉంటుంది. అండ్ అమ్మ నాన్నని ఆ లవ్ అనేది మనం పిల్లలకి ఇవ్వాలి. అండ్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎప్పుడు వీళ్ళని ఉంచితేనే ఆ మోరల్స్ అనేవి మనకి బాగా తెలుస్తాయి అన్నమాట. సో ఇలాగే నువ్వు షార్ప్గా ఉండాలి అండ్ లైఫ్లో నువ్వు ఏమనుకుంటే అది అయిపోవాలి. గాడ్ బ్లెస్ యూ. అండ్ నా గురించి చెప్పలేదురా నువ్వు, పెద్దత్త గురించి. నీకేమనిపిస్తుంది? పెద్దత్త అంటే ఇష్టమా, ఇష్టం లేదా? ముగ్గురు అత్తల్లో నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు నా గురించి చెప్పు. మంచి ఫీల్ అవుతా. నువ్వేమో పెద్ద అత్త, మిద్దిలత్తేమో మిద్దిలత్త, చిన్నత్తేమో చిన్నత్త. ఒరే ఏంట్రా ఇది పెద్దత్త. నాకు నీలో నచ్చేదేమో నువ్వు ఎప్పుడైతే మంచిగా కామెడీగా ఉంటావు అప్పుడు, మిడిలత్త ఏమో ఎప్పుడైతే తిట్టకుండా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు, చిన్న అత్తయ్య కూడా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు. సో ముగ్గురు అత్తలు నీకు బాగా నచ్చుతారు. ముగ్గురు మామల్లో ఏ మామ బాగా నచ్చుతాడు? నాన్న, బాబాయ్. మామలు రా, ఇప్పుడు కన్నమామ ఉన్నాడా, చిండు మామ ఉన్నాడా, వంశీ మామ ఉన్నాడా? ముగ్గురులో ఏ మామ ఎక్కువ నచ్చుతాడు? ముగ్గురు నచ్చుతాడు. ముగ్గురితో ఉంటావా నువ్వు? నేను ఎప్పుడు చూడలేను వాళ్ళతో ఉండడం. ఉంటావా? మరి మీ కజిన్స్ గురించి చెప్పాలి కదా, చెరిబావా, బెరిబావా, అమ్ము అండ్ కృతి, నిహాల్, వీళ్ళందరి గురించి చెప్పు. బెరిబాబు ఏమో ఏమైనా చిన్నగా అంటే కోప్పడతాడు, కొట్టిండు కూడా ఇందాక. అయ్యో. మరి చెరిబావా? ఫ్రెండ్లీగా ఉంటారు. నీకు బెరిబాబుతో అటాచ్మెంట్ బాగుంటుందా? మరి శాండీ బాబుతో? ఆడు కూడా ఫ్రెండ్లీ. ఆడు కూడా ఫ్రెండ్లీ. అండ్ కృతి? మంచిది, కానీ మనం కొంచెం తిడితేమో కట్టి పో బై అంటది. మరి నిహాల్? నిహాల్ ఒక్క నిమిషం, ఇది అయినాక నేను ఆడు. ఏంటి ఏంటి చెప్పు. అందరు పెళ్ళి అని చెప్తున్నావు, దుడ్డు అని చెప్తున్నావు, అన్ని సోయి చిత్రమే చెప్పినావు, ఇది వీటి ఏం చెప్పలేదు. సరే బెరిబాబు ఆల్సో. సరే నిహాల్? నిహాల్ ఏమో నన్ను ఎప్పుడు చూసినా నా పక్కనే తిరుగుతారు నేను వస్తే. అమ్మ? అర్హా కూడా అంతే, కానీ చెరిబాబా బెరిబాబా వాళ్ళు వస్తే ఏమో వాళ్ళ పక్కన తిరుగుతుంది. వాళ్ళు ఏమైనా చాక్లెట్ ఇస్తే అది కూడా. అండ్ శకుంతల నాని? అత్తమ్మ చెప్పు, ఏమంటది? నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు కూర్చుంటే ఏంట్రా వచ్చినాం, స్నానం చేయలేదు, స్నానం కాదు మంచిగా ఉన్నావు అంటది. ఎప్పుడైనా ఫోన్ అక్కడికి వచ్చి ఫోన్ చూస్తే ఏ ఫోన్ ఎందుకు చూస్తున్నావు, ఆడుకోపో బయటకు వెళ్ళి అంటది. మంచిగా చూసుకుంటుందా? పెద్దత్త దగ్గర రావడం నీకు ఇష్టమా? నాకు ఒక డౌట్, నువ్వు నాని నాని ఎందుకు అమ్మ అంటావు? నువ్వే ఇందాక అన్నావు కదా, నువ్వెందుకు అమ్మకు ఫోన్ చేస్తావు, నీకెందుకు అమ్మ ఇష్టం అని చెప్పి. ఇప్పుడు నాని
నాని కాదు. అత్తమ్మని. ఆ, ఇప్పుడు మీ నాని నాకు అమ్మ అవుతుంది కదా, నాని నా దగ్గర ఉండదు కదా, దూరం ఉంటుంది కదా, కొంచెం దూరం ఉంటుంది కదా. ఆ. సో ఇప్పుడు అమ్మమ్మ నా దగ్గర ఉంటుంది కదా, అంటే మా అత్తమ్మ. ఉమ్, సో నాకు వాళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏం తెలీదు, అందుకే అమ్మ అని పిలిచా. గుడ్ కదా. ఉమ్. వాట్ యు సే? Nothing. నథింగ్. దట్స్ ఇట్. That's it. క్లియర్? ఉమ్. ఆపేద్దామా ఇంటర్వ్యూని? ఇంకా అవ్వలేదు. సరే అడుగు. నేను ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇంగ్లీష్లో మాట్లాడతా. సరే షార్ట్లో చూడండి, ఇంకా అది పెడతాము. సో నాకైతే నచ్చిందండి, క్యూట్గా ఉంది కదా వీడియో. మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. సరే మన టైటిల్ ఇది చెప్దామా, రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా. సో చూసారు కదా మా ఆయుష్తో ఇంటర్వ్యూ. ఫైనల్గా మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా? రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.